వీటికి మరి ఏంటి పరిష్కారం? ఎక్కడ? రుమటాయిడ్ ఆర్థరైటిస్కైనా, ఆస్టియో ఆర్థరైటిస్కైనా, గౌటీ ఆర్థరైటిస్కైనా కూడా ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారం ఉంది. ఆయుర్వేద మందులు వాడినట్టయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో అనేక రకాలైన ఔషధాలు చెప్పబడ్డాయి. దీన్ని మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ను ఆయుర్వేదంలో ఆమవాతంగా చెప్పుకుంటాం. అదే ఆస్టియో ఆర్థరైటిస్ను సంధిగత వాతంగా చెప్పుకుంటాం. సో ఈ విధంగా మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నట్టయితే ఆమవాతారి రసు, సింహనాద గుగ్గులు ఇట్లా చెప్తున్న కొన్ని అనేక రకాలైన ఔషధాలు చెప్పబడ్డాయి. అదే ఆస్టియో ఆర్థరైటిస్ జాయింట్ వల్ల, పెయిన్స్ వల్ల, ఫ్లూయిడ్స్ తగ్గటం వల్ల కానివ్వండి, అధిక బరువు వల్ల కానివ్వండి, ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనియా అంటే ఎముకలు గుల్లబారటం వల్ల కానివ్వండి, ఎముకల్లో పట్టుత్వం తగ్గటం వల్ల కానివ్వండి, ఈ విధంగా ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆయుర్వేదంలో చెప్పబడ్డ కొన్ని మందులు అంటే మాకు తైలాలు కూడా ఉంటాయి. గంధ తైలం క్యాప్సూల్, క్షీరబాల తైలం క్యాప్సూల్, ఈ విధంగా కొన్ని రకాల తైలాలతో తయారు చేయబడ్డ 101 వడగట్టబడి చేయబడ్డ తైలాల క్యాప్సూల్స్ వాడినట్లయితే మనకి ఆస్టియో ఆర్థరైటిస్లో మంచి గుణం కనపడుతుంది.